జైపాల్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖరుకు రైతులకు 1,00,000 రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు కేసీఆర్ కేటీఆర్లపై సెటర్లు వేశారు. కేసీఆర్ అసెంబ్లీకి రారని కేటీఆర్ ప్రకటిస్తే తర్వాత రోజే కేసీఆర్ సభలో వచ్చి కూర్చున్నారని, ఇద్దరు మాటలకు పొంతన లేవని అన్నారు సీఎం. కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు, జైపాల్ రెడ్డి గారి అభిమానులు కల్వకుర్తి ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చేయి జారిపోయిందని బాధపడ్డారు. కానీ 10 సంవత్సరాల కాలక్రమంలో ఈ ప్రాంతం నుంచి ఒకనాడు కల్వకుర్తి నియోజకవర్గంలో భాగమైన మేడ్చల్ మండలంలో 2006 సంవత్సరంలో మీ అభిమానంతో మీరు గుండెల్లో పెట్టి చూసుకొని మీరు భుజాల మీద మోసి మొట్టమొదటిసారి జిల్లా పరిషత్ మెంబర్గా ఇండిపెండెంట్గా నన్ను గెలిపిస్తే ఆనాడు మేడ్చల్ మండలంలో మీరు నాటిన మొక్క ఈనాడు వృక్షమై తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీ ముందు నిలబడ్డాడు. ఈ కల్వకుర్తి ప్రాంతం నుంచే మీ బిడ్డ ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది. ఎన్నికల్లో ఓ సన్నాసి దూలం లెక్క పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి కూడా లేదు. సవాలు విసిరిండు, నువ్వు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి చూడు అని. నేను చెప్పిన ఆగస్టు నెలలో తప్పకుండా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటా అని సవాలు విసిరి ఆగస్టు రాకంటే ముందే 1,00,000 రూపాయల రైతు రుణమాఫీ చేసి పేదవాళ్ళ ఖాతాలో 6,093 కోట్ల రూపాయలు ఇప్పటికే చేసిన. ఈరోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి నేను మాట ఇస్తున్నా, జూలై 31 తారీఖు దాటకంటే ముందే 1,50,000 రూపాయలు ఉన్న ప్రతి రైతుకు మళ్ళీ రెండో విడత ఖచ్చితంగా 30 తారీఖు జూలై దాటకంటే ముందే 1,50,000 రూపాయల మీ బాకీని చెల్లించి రైతు రుణం తీర్చుకుంటా అని చెప్పి ఈ కల్వకుర్తి గడ్డ మీద నుంచి నేను మాట ఇస్తున్నా. నేను కొన్ని ప్రశ్నలు అడిగి ప్రతిపక్ష నాయకుడు రావాలి అని సూచన చేస్తే కేటీఆర్ అన్నాడు, ఆయన రాడు, మేమే వస్తాం, బామార్దులమే సమాధానం చెప్తామని. టీవీలో చూసినట్టున్నాడు. 24 తారీఖు నాడు కేటీఆర్ మాట్లాడింది. 25 తారీఖు నాడు పొద్దున్నే 12 గంటలకు అసెంబ్లీ ఉంటే 11:30కి వచ్చి కూర్చున్నాడు కేసీఆర్. వీడు తిక్కలోడు, అసలే తిరణాలకు పోతే ఎక్కడానికి దిగడానికి సరిపోయింది అన్నట్లా వీడు ఏం చేసి వస్తాడో వీడికి చేతికిస్తే ఇది ఎక్కడ పోద్దా అని వచ్చి పొద్దున్నే అసెంబ్లీలో కూర్చున్నాడు. అంటే కొడుకేమో రాడంటాడు, తండ్రి ఏమో పొద్దున్నే వచ్చి కూర్చుంటాడు. అంటే ఇవాళ వాళ్ళ మధ్యలో సమన్వయం లేదు. అధికారం కోల్పోయిన బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మేడిగడ్డ గోదావరి ప్రాజెక్టులను పరిశీలించడానికి పోయిండు. మా దగ్గర బాలయ్య అనే డ్రైవర్ ఉంటాడు. వాళ్ళ కొడుకు అక్కడ ఇక్కడ అడావిడిగా తిరుగుతున్నాడు. వాడు 10వ తరగతి పాస్ అయింది కానీ వాడికి ఏందో ఈ తిరుగుళ్ళు అలవాటు. ఊరికే టీవీ చూస్తున్నాడు. కేటీఆర్ ఉన్నాడా సార్ అంటుండు. ఎందుకురా అంటే, సార్ కేటీఆర్ గారికి సెల్ఫీలు దిగుడు, సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు అలవాటు. అసెంబ్లీలో నోరు జారుతాడు. ఆడ మేడిగడ్డ గోదావరి జిల్లాల కాలు జారిండు అనుకో, అండ్లబడి కొట్టుకపోతే లేనిపోని పని అవుతుంది అన్నాడు. మరి ఏం చేయాలంటే ఇది కూడా కష్టమే సార్. ఆయన నీళ్ళలో కొట్టుకపోతేనే కుటుంబానికి విషాదం, బయటికి తీస్తేనేమో ఇది రాష్ట్రం మొత్తానికి విషాదం అవుతుంది. ఎందుకంటే తెలంగాణను తెగ నమ్ముకుంటారు.